ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా 2 ఉల్లగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, టమాటాలు, పట్టా లవంగాలను ఇవన్నీ కట్ చేసుకునేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. తర్వాత ఒక 3 ఎగ్ని అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి మిక్సీకి వేసి పేస్ట్ చేసి రెడీ చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసును కూడా ఇలాగా ఒక బౌల్లో రెడీ చేసి పక్కన పెట్టుకుంటే, ఆ తర్వాత మనం కడాయి మీద స్టవ్ పైన పెట్టేసేసి ఆయిల్ వేసుకొని అందులో పట్టా లవంగాలు, ఆ తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకుంటాము. ఇవి బాగా దోరగా వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా పీసెస్ కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత మనం బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపుని ఇందులోనే వేసుకుంటాము. నెక్స్ట్ మనం ఎర్రకారం కూడా ఒక 2 స్పూన్లు, అలాగే ఇవి వేసుకున్న తర్వాత ధనియాల పొడిని కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత మనము నెక్స్ట్ చింతపండు పులుసు ఉంది కదా, ఆ చింతపండు పులుసును కూడా కొద్దిగా అయితే మనము యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లగడ్డ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని పైన మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటూ ఉండాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత మనము గ్రేవీలాగా వస్తుంది చూడండి. మనం ఉడకపెట్టుకున్నాయి కదా కోడిగుడ్లు, అవి కట్ చేసుకొని ఇందులో ఈ కర్రీలోనే వేసేసుకుంటామండి. వేసుకొని బాగా గ్రేవీ అయ్యేదాకా చూసుకొని నెక్స్ట్ మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, అవి కూడా కట్ చేసుకొని ఇందులోనే ఈ కర్రీలోనే వేసేసుకుంటామండి. చూడండి, ఇప్పుడు మనకి ఎగ్గు అలాగే పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.